మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. హెడ్ మసాజ్, తలకు మసాజ్ చేసుకోవడం మంచిదేనా? మసాజ్ చేసే విధానం ఏంటి అసలు? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురువు గారు నమస్కారం అండి. గురుజీ, తలకు మసాజ్ చేయడం, హెడ్ మసాజ్, అది మంచిదేనా? సో ఆరోగ్య లాభాలు ఉంటాయా? ఒకవేళ మంచిదైతే చేసే పద్ధతి అంటే ఏంటి? తైలమర్ధనం గుణవర్ధనం అంటారు. అంతటి విశేషమైనటువంటి గుణాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి మనకి పరహిత సంహిత అనే గ్రంథంలో ప్రతి అంగం గురించి కూడా వివరించబడింది. అలా మనకి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి. పుట్టిన బేబీ దగ్గర నుంచి ఈ మర్దనం, తైలంతో ఒళ్ళంతా నూనె పట్టించి శనగపిండి పెట్టడం ఉంది. అలాగే చిన్నపిల్లలకి నుదురు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం చేయరు, కానీ నూనె అయితే పట్టించి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. ఇది చాలా వరకు ఆయుష్ని వృద్ధి చెందిస్తుంది. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విపరీతమైనటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడికి కారణం అంటే బుర్ర వేడెక్కిపోతుంది అంటారు. సమస్యలు ఎక్కువైనప్పుడు, మీరు విపరీతంగా ఆలోచిస్తున్నప్పుడు బుర్ర వేడెక్కిపోతుంది, మీకు బాల్డ్ హెడ్స్ అంటే ఆ విపరీతమైనటువంటి వేడితో జుట్టు ఊడిపోతుంది. ఇక మార్కెట్లో చాలా రకాల ఆయిల్స్ కొనుక్కుని ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితులలో కొబ్బరి నూనె, సహజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె, ఇంకా అద్భుతమైనటువంటిది అధికమైనటువంటి క్షార గుణాన్ని కలిగినటువంటి నువ్వుల నూనెని తలకి రాసుకుని మర్దన, అంటే వారానికి మినిమం కనీసం ఒక్కసారి చేసుకుని మర్దన చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి గుణం కల్పిస్తుంది. ఎందుకంటే ఆ తలలో వెంట్రుకలకి, మూలాలకి బలం చేకూరుతుంది, వేడి తగ్గుతుంది, చలవ చేస్తుంది. అలాగే ఈ తల హెడ్ రీజన్లో ఉన్నటువంటి లోపల ఇంటర్నల్గా ఏవైతే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, మెదడు భాగాలు, వీటిలన్నిటి కూడా స్వాంతన చేకూరుతుందమ్మా విపరీతంగా. అయితే తలకు మసాజ్ అనేది మంచిదే. అంటే ఇది మనం మార్కెట్లోకి వెళ్ళి బయట మసాజ్ సెంటర్లోనూ అట్లలోనూ చేస్తారు. మన తల మీద వేరే ఒక వాళ్ళు చేయి పెట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని మనకి వేదం చెప్తూ ఉంటుంది. అందుకని మన చేయి మనమే పెట్టుకోకూడదు. సందర్భాలలో ఇక్కడ ఈ తైలం అనేది ఒకటి అడ్డు ఉంటుంది కాబట్టి దానికి శనివారం ఉపయుక్తకరం. ఓకే, ఈ మసాజ్ కోసం వెళ్ళే వాళ్ళు శనివారం వెళ్తే మంచిదే. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను ముట్టుకోవడం కానీ, నూనెను రాసుకోవడం కానీ అది కరెక్ట్ కాదు. శనివారం దీనికి శ్రేయస్కరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకి జ్యేష్ఠాదేవి శనివారం, అంటే వ్యాస మహర్షి ఎవరు, ఆవిడ తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర వదిలేస్తారు. మిగతా రోజుల్లో వెళ్ళి రావి చెట్టును పట్టుకుంటే వాళ్ళ ఇంటికి జ్యేష్ఠాదేవి వస్తుందని చెప్తారు. రావి చెట్టు యొక్క నక్షత్రం పుష్యమి నక్షత్రం, అది శనేశ్వర్ల వారిది. ఆవిడ మిగతా రోజుల్లో వెళ్ళి పట్టుకుంటే మనతో పాటు ఇంటికి వస్తుంది. అందుకని రావి చెట్టుని మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు, ఒక్క శనివారం ముట్టుకోవచ్చు. అలాగే తైలాన్ని విరివిగా, ఆయనకి ఇష్టమైనటువంటిది, ఆయన తైలంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి తైలాభిషేకం కానీ, తైలాన్ని అభ్యంగనం మనం చేసుకోవడానికి కానీ శనివారం అనేది చాలా యోగవంతమైనటువంటి రోజు. మనకి సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా సాటర్డే సండే సెలవు ఉంటాయి కాబట్టి శనివారం శుభ్రంగా తలంటుగా మీరు అభ్యంగన స్నానం చేసి ఆదివారం ఉపవాసించడం ద్వారా మీకు మంచి జీవితంలో అభ్యున్నతి, మీరు ఆరోగ్యపరంగాను ఐశ్వర్యం పరంగా కూడా అభ్యున్నతి పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఈ మసాజ్ అనేది ఓన్లీ కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనెతో మాత్రమే? ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల ఆయిల్స్ దొరికేస్తున్నాయి, అవన్నీ కూడా అంత శ్రేయస్కరమైనవి కాదు. ఇవి దాంట్లో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో అది మనకి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె, మీరు ఏమీ కలపక్కర్లేదు. రెగ్యులర్గా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె తలకు రాస్తే మీ జుట్టు అద్భుతంగా పెరుగుతుంది. ఓకే, స్కిన్ కి అది ఎలా ఉపయోగపడుతుంది గురుజీ? తల మసాజ్ అనేది స్కిన్ కి ఎలా ఉపయోగపడుతుంది? అంటే మన సెన్సారీ ఆర్గాన్స్ అన్ని కూడా బ్రెయిన్ నుంచే వెళ్తూ ఉంటాయి. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ నుంచే మన బాడీ అంతా కూడా ఆధారపడి లివర్ యాక్టివ్గా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి చెవుల్లో నూనె పోసే సాంప్రదాయం కూడా ఉంది, చలువ చేస్తుంది. చెవుల్లో నూనె పోస్తే ఏమవుతుంది, కిడ్నీల వ్యవస్థ మెరుగుపడుతుంది, ఫిల్టరేషన్ బాగా జరిగింది. అప్పుడు మీ శరీరంలో వ్యర్థాలన్నీ బాగా విసర్జింపబడినప్పుడు మీకు టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎందుకుంటాయి. అలాగే ముక్కులో కూడా 2 డ్రాప్స్ వేస్తారు. ఇవి మనకి హెడేక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది, కళ్ళని చూపుని మెరుగుపరుస్తుంది. మీరు చెప్తూ ఉంటారు ఈ నాస్టల్స్ లో 2 చుక్కల ఆవు నెయ్యి వేస్తే
మనకంటే స్నానం చేసేటప్పుడు 2 ముక్కల్లో కూడా నూనె వేస్తారు. నూనె వేసినప్పుడు అవి చాలా మనకి ఊపిరితిత్తుల వరకు కూడా ఉండే ఫ్లమ్ కఫాన్ని, అంటే నువ్వుల నూనెకి ఆ గుణం ఉంది, కఫాన్ని తగ్గించే గుణం ఉంది. మనకి హెడ్కి కఫం పట్టినప్పుడు జుట్టు ఊడిపోవడం కానీ, జుట్టు తెల్లబల్లడం కానీ, కఫం అధికంగా ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు ఉంటాయి. కఫం అధికంగా ఉన్న వాళ్ళు నువ్వుల నూనెని తలకు రాసుకోవడం అనేది చాలా వరకు శ్రేయస్కరం. కఫం ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా మళ్ళీ మీకు ఊడిపోయినటువంటి జుట్టు మెదడులో పెరగడానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. అయితే మన తల మీద వేరే వాళ్ళు చెయ్యి అనేది పెట్టకూడదా? అంటే ఏంటి అసలు నాకు అర్థం కాలేదు అది. అంటే లక్ష్మీప్రదం అమ్మ తల. మన చేతులు అంటే చేతుల్లో ఉండేటువంటి లక్ష్మి, అది శనేశ్వరుల స్థానం అంటారు. అందుకని దాన్ని మనం లక్ష్మిని అంటే తల మీద చేపెట్టుకుంటే పెట్టుకోవద్దు అంటారు కదా, మనం తల మీద చేపెట్టుకుంటే ఈ చేతుల చివరిలో ఉంటుంది లక్ష్మి. మనం కరాగ్రే వసతి లక్ష్మి ఇలా మాట్లాడతారు కదా, అందుకని అది శని స్థానం, నలుపు కదా, అందుకని పెట్టకూడదు అంటారు. మళ్ళీ నువ్వుల నూనె లక్ష్మీప్రదం, అందుకని నువ్వుల నూనె పెట్టాం. అభ్యంగనం చేసేస్తాం కాబట్టి శనివారం ఒక్కరోజే, మిగతా రోజుల్లో మనం ఆ పని చేయకూడదు. ఎవరు పడితే వాళ్ళు మన తల మీద, నీ తల మీద టోపీ పెట్టాడా, తల మీద చేయబెట్టాడా అంటుంటారు కదా, ఇలాంటివి వస్తాయని చెప్పేసి ఎవరు అంటే ఒక తల్లిదండ్రులకి ఆశీర్వదించినప్పుడు, అలాగే దీక్షలో ఉన్నటువంటి గురువులు ఇలాంటి వాళ్ళు మాత్రమే తల మీద చేసి ఆశీర్వదిస్తారు. అలా అందరితోటి ఎవరు పడితే వాళ్ళు, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకి తెలియదు, అందుకని ఎవరు పడితే వాళ్ళ చేతుల్లోకి మన తలని పెట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదు. అప్పుడు మనకే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకే వస్తుంది. మన తల మీద చేయబెట్టాడు అంటే అర్థం ఏంటి, అవతల వాడు గెయిన్ అయ్యాడు, మనం లాస్ అయ్యామనే. అందుకని అలా చేయకూడదు. ఎవరికి వాళ్ళే శుభ్రంగా ఎవ్రీ సాటర్డే ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగానే బాగుంటుంది. ఎస్, ఖచ్చితంగా. జనరల్గా అంటే ఈ మసాజ్లు ఇలాంటివి మనం బ్యూటీ పార్లర్లో అలా చూస్తూ ఉన్నాము. సో కాకపోతే ఎప్పుడో చెప్పబడింది తలకు మసాజ్ చేయడం మంచిది, అది కూడా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతోని శనివారం రోజు చేస్తే మంచిది. సో దానికి ఒక పద్ధతి అనేది ఉంది. ఇష్టం వచ్చినట్లుగా చాలా మంది ఎక్కువ ఆయిల్ అనేది వాడుతూ ఉంటారు, అదేమి అంత మంచి పద్ధతి కాదని అంటూ ఉంటారు. ఖచ్చితంగా గురూజీ దీన్ని ఫాలో అవ్వాలి, ఎలా చెప్పారో అదే పద్ధతిని ఫాలో అవ్వాలని కోరుకున్నాము. సో సాటర్డేస్ అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలని కోరుకున్నాం. దానివల్ల వచ్చిన ఆరోగ్య లాభాలు అయితే అన్నీ ఇన్ని కావు. తల కూల్గా ఉంటే నిజంగా ఆలోచనలు కూడా వర్క్ ఎఫిషియన్సీగా ఉంటుంది, మీ వర్క్ బాగుంటుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్మి.